మనోజ్ విషయంలో రోహిణికి పెద్ద షాకే ఎదురవుతుంది. ప్రతి ఒక్క చిన్నదానికి అలగడము, "నువ్వు నా దగ్గర ఏదైనా దాచిపెడితే నేను తట్టుకోలేనని" చెప్పడము, ఇవన్నీ కొంచెం రోహిణికి డిఫరెంట్‌గా అనిపిస్తూ ఉంటాయి. ఇదేంటి చిన్నదానికే ఇలా అలుగుతున్నాడు, ఎలా ఉండాలో ఏంటో అనేది అనుకుంటూ ఉంటే, కరెక్ట్‌గా ఆ టైంకి ప్రభావతి, కామాక్షి డబ్బుల కోసం అన్నట్టు వస్తారు. పార్లర్ పెట్టడానికి 10,00,000 అప్పు చేశాం కదా! దానికి వడ్డీ కట్టాలి. కొంచెం సర్దుబాటు చేస్తావా రోహిణి అని అడగడానికొస్తే, ఇప్పుడెక్కడున్నాయి అత్తయ్య గారు? మొత్తం ఎంగేజ్‌మెంట్ దగ్గర నుంచి పార్లర్ ఏం సరిగ్గా తెరవలేదు కదా! డబ్బులు లేవు. పెళ్ళికి కూడా ఖర్చులయిపోయాయి అనగానే కామాక్షి ఉండి, పెళ్లి మొత్తం మీ అత్తయ్య చేస్తే నీకు ఖర్చు కావడం ఏంటమ్మా అన్నట్టు అడుగుతుంది. ఇంకా మనోజ్ ఏమో వెనకేసుకొని వస్తాడు రోహిణిని. సరే అత్తయ్య గారు మీరు బాధపడడం నాకు ఇష్టం లేదు. గాజులు ఇస్తానని చెప్పి గాజులు ఇవ్వబోతూ ఉంటే మనోజ్ లాగేసుకుంటాడు. వద్దు వద్దు పెళ్ళై 2 రోజులు కూడా కాలేదు. అప్పుడే నా భార్య మెడలోంచి చేతిలోంచి నగలు తీసేస్తారా అని అయితే చెప్తూ వెనక్కి లాగేస్తాడు. చూడు పాపం మా అమ్మ ఎంత బాధపడుతుందో, నగలు తీయాలంటే మా అమ్మకి ఇష్టం లేదు. ఎలాగోలా మా అమ్మ సర్ది పెట్టేసుకుంటుందిలే, మా అమ్మ గురించి నాకు తెలుసు అన్నట్టు మనోజు, అలాగే తీసి తీయనట్టుగా వేసి వేయనట్టుగా అన్నట్టు రోహిణి కూడా బిహేవ్ చేస్తూ ఉంటే కామాక్షికి అర్థమవుతుంది. తగ్గ కోడలే వచ్చిందిలే ప్రభావతికి. చూడు నగలు తీస్తాను అంటుంది కానీ తీయలేకపోతుంది. యాక్షన్లు మాత్రం బాగా. ఇక వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు, ఇవ్వరు అని తెలిసి ప్రభావతి, కామాక్షి ఇద్దరు బయటకు వచ్చి నేనే ఎలాగోలు చేస్తానులే అన్నట్టు ప్రభావతి అనుకుంటూ ఉంటే, ఎలాగోలో చెయ్యి తల్లి, నీ విషయం మీద ఆధారపడింది నా కాపురం కూడా, మీ అన్నయ్యకి తెలిసి నన్ను ప్రాణాలతో బతకనివ్వడంటూ